ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జాషువా గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది. లూకా సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి అని రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారి సిలువలో పలికినటువంటి మాటల్లో చాలా చిన్న మాట సమాప్తమైనది, 1 వర్డ్. కానీ ఈ చిన్న మాటలోనే గొప్ప అర్థము దాగి ఉంది, గొప్ప భావం దాగి కూడా ఉంది. ఈ విషయాన్ని గనక మనం ధ్యానిస్తే ఎంతసేపైనా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఒక విజయానందముతో సంతోషముతో యేసు ప్రభు వారి సిలువలో పలికినటువంటి ఒక గొప్ప మాట. తండ్రి దేని నిమిత్తమైతే ఈ భూలోకానికి ఆయన్ని పంపించారు దాన్ని అంతటినీ నెరవేర్చి ఆయన వేసినటువంటి కేక. బైబిల్ గ్రంథంలో మనం చదివితే గనక ధ్యానిస్తే యేసు ప్రభు వారి చిన్నతనము నుండి కూడా తండ్రి యొక్క పని మీద ఉండేవారు. ఒకరోజు మరియా యోసేపులు యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో, పరిచయులతో, యాజకులతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. వారు కంగారు పడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అంటారు. అంటే చిన్నతనం నుంచే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడిచారు. ఒక దినాన్న ఒక వ్యక్తి, ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అతని వైపు చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు మాత్రమే నా తల్లియో నా సహోదరుడు యేసు ప్రభు వారు పలుకుతారు. అంటే అక్కడ కూడా యేసు ప్రభు వారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని అని. అతి ముఖ్యమైన ఇంకొక వచనాన్ని బైబిల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. తండ్రి చిత్తము నెరవేర్చుటయే అది నాకు ఆహారం అంటారు. అంటే చిత్తము నెరవేర్చుటయే అనేదే నాకు ఆహారము అని యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు చిత్తములో నడవడము, ఆ చిత్తానుసారంగా నడిచి ముగించడము అనేది ఎంత గొప్పదో. యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి ఒక ముగింపును పలికారు ఆ మాటతో. ఈ లోకంలో ఉన్నటువంటి శాపానికి ఒక ముగింపును పలికారు. చీకటి బంధకాల్లో ఉన్నటువంటి ఈ లోకానికి, పాపపు యొక్క కోరల్లో చిక్కుకున్నటువంటి ఈ లోకాన్ని యేసు ప్రభు వారు సిలువలో సాతాను యొక్క తలను చితక త్రొక్కి సమాప్తమైనదని యేసు ప్రభు వారు చెప్పారు. స్తోత్రం కలిగిన గాక. ఈ విలువైనటువంటి మాట చాలా గొప్పది. యేసు ప్రభు వారు ఎలా అయితే ఆయన యొక్క చివరి శ్వాస వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన సంతోషించారో, మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మన ఏ ఉద్దేశంతో మనల్ని ఈ భూలోకానికి పంపించాడో దాన్ని మనం తెలుసుకుని మనము ముగించాల్సిన వారమై ఉన్నాం. కార్యారంభం కంటే కూడా కార్యాంతము చాలా ముఖ్యమని బైబిల్ సెలవిస్తూ ఉంది కదా. చాలామంది దేవుని చిత్తములో మొదలవుతాం కానీ దేవుని చిత్తములో మనం ముగించం. చాలాసార్లు మన జీవితంలో ఆరంభ దశ చాలా బాగుంటుంది కానీ ముగింపు దశ వచ్చేసరికి అది అంత చక్కగా ఉండదు. కానీ క్రీస్తు యేసు వారు మనకు వివరిస్తున్నటువంటి విషయాన్ని సిలువలో ఏంటి అంటే, మనము తండ్రి చిత్తములో నడుస్తూ తండ్రి ఉద్దేశాలని సంపూర్ణంగా నెరవేర్చేవారుగా ఉండాలి. అదే పౌలు పత్రికల్లో వ్రాస్తూ ఎన్నోసార్లు స్పష్టపరుస్తారు. ఏమనంటే, ఇదిగో నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకున్నాను, చివరి వరకు అంతం వరకు నమ్మకంగా ఉన్నాను అని పౌలు పత్రికల్లో రాస్తూ ఆయన బోధిస్తూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మన పరుగు ముగించడం, దేవుని చిత్తానుసారంగా నడుస్తూ మనం ముగించడం అనేది చాలా గొప్ప విషయం. ఒకవేళ ఏదైనా పని మనం మొదలుపెట్టి
దాన్ని ఇన్కంప్లీట్గా వదిలేస్తే అది జీవితంలో ఎంత అసంతృప్తిగా ఉంటుంది. నువ్వు ఏదన్నా పని మొదలెట్టాం, మనం పని స్టార్ట్ చేసి ఆ పనిని గనక సహనంలో వదిలేస్తే అది ఎంత అసంపూర్తిగా ఉంటుంది. అసంపూర్తిగా ఉండటం మాత్రమే కాదు, అసంతృప్తిని కూడా మనకిస్తుంది. మీరు ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, ఆ పని ముగిస్తే తప్ప కొంతమందికి మనశ్శాంతి ఉండదు. అలాగే మన జీవితంలో కూడా మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం, తండ్రి ఉద్దేశం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి, దేని నిమిత్తం మనల్ని ఆయన పంపించాడు అనే దాన్ని మనం ఎల్లప్పుడూ పరీక్షించుకుంటా ఉండాలి. అందుకే పౌలు అంటాడు ఏంటంటే, అంతం వరకు మనం పరిగెత్తాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం కనుక మనం చదివితే అందులో మాట్లాడుతూ అంటాడు, మనము పరిగెత్తే వారి వలె ఉండాలి. మన పరుగుని ముగించాలి. మనం బహుమానం కోసం పరిగెడుతూ ఉన్నాం. ముగించిన వారికి సమాప్తము అయింది అని చెప్పిన వారికి మాత్రమే బహుమానం ఉంటుంది. అందుకే పౌలు అక్కడ పరుగు పందెముతో పోలిస్తాడు, పరిగెత్తి వారితో పోలిస్తాడు. కారణం ఏంటంటే, అది ముగించిన వారికి మాత్రమే దేవుడి నుంచి అనుగ్రహించబడే బహుమానం లభిస్తుంది. ఈ సమాప్తమైనది అనేటువంటి అంశము నీ జీవితంలో లేకపోతే గనక నీకు బహుమానం కూడా ఉండదు. అందుకే అంతము వరకు సహించేవాడు ధన్యుడు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకవేళ నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు సహించలేకపోతున్నావు, ఎప్పుడు ఇది ముగింపు అనుకుంటున్నావేమో. నేను అంటాను, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉండు. యేసు ప్రభువారు ఎలా అయితే ఆయన ముగించారో, లోకానికి, పాపానికి, శాపానికి, సాతాను రాజ్య పరిపాలనకి ఎలా అయితే ఆయన ముగింపు వచ్చేంత వరకు కూడా పోరాడారో, ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన శ్రమ పడ్డారో, ఆ శ్రమకు తగ్గ ఆనందము కూడా లభించిందో. నేనంటాను, సమాప్తమైనది అనే పదము లేకుండా పునరుద్ధానము అనేది కూడా లేదు. నీ జీవితంలో పునరుద్ధానపు యొక్క శక్తిని అనుభవించాలి అంటే తండ్రి చిత్తము నీ జీవితంలో సమాప్తమైంది అని చెప్పగలగాలి. అందుకే ఈ వాక్కు చాలా ముఖ్యమైనదని నేను మరీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనము ఓపికతో ఉందాం, మనము సహించుకుందాం, నమ్మకంగా ఉందాము. తండ్రి చిత్తం ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని నెరవేర్చబడడానికి మన సాయశక్తిలా ప్రయాసపడదాం. శ్రమైన, అందుకే పౌలు అంటారు ఏమనంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, ఏదైనా పర్వాలా. కారణం ఏంటంటే, తండ్రి చిత్తం నా జీవితంలో నెరవేర్చబడటమే అది నాకు ఇష్టం. కాబట్టి మన జీవితంలో కూడా, మీ జీవితంలో ఏది ఎదురైనా కానీ తండ్రి చిత్తము మన జీవితంలో నెరవేర్చబడి అది ముగించబడాలి. తండ్రి చిత్తం మన జీవితంలో నెరవేర్చబడి ముగించబడకపోతే కనుక మనకు బహుమానం లేదు. తండ్రి చిత్తము నెరవేర్చబడి మనం ముగించకపోతే కనుక మనకు పునరుద్ధానం కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఈ సమాప్తమైనది అనేటువంటి ఈ వాక్కు వినుచున్న మనందరి జీవితాల్లో దేవుని చిత్త ప్రకారము నెరవేర్చబడును గాక. ఆమెన్.